ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మా అన్నయ్య వాళ్ళు రోడ్డు మీద పడి ఎండ, గాలి, దుమ్ము, ధూళి అనేసి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నువ్వు వాళ్ళకి చాలా మేలు చేసావు బావా అంటూ సంతోషపడాలా? సరే, నీ ఏడుపేద నువ్వేడు. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి పొట్టేలుని బలిచ్చి పండగ జరపాలన్నంత ఉత్సాహం గడియ గడియకి పెరిగిపోతుంది. అసలు నిన్ను బలివ్వాలరా, పొట్టేలును కాదు. వాళ్ల ఇల్లు లాక్కున్నదే కాక నీ పైశాచిక ఆనందం కోసం గంగా వాళ్ళు రోడ్డున పడ్డా అవేవి పట్టనట్టు పండగ జరిపిస్తానంటావా? తిరుపతి, నీకు మటన్ వండుకొని తినాలనిపిస్తే వీరు సాహిబికి 2 కిలోల ఆర్డరీ, అంతేగాని అబ్బోడిని పల్లెత్తు మాట అంటే ముందు నువ్వు బలైపోతావు. ఒక పని చేయండి నాన్న, గంగబావ వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఏదో పండగ చేయాలనుకుంటున్నారు కదా. నాగవల్లి వదినని, అమ్మని, నన్ను, మా ముగ్గురిని బలిచ్చి కావాలంటే పండగ చేసుకోండి. రాయ్, నాగవల్లి బాధపడిందంటే దానికి ఒక కారణం ఉందిరా. వాళ్ళ అన్నయ్య, అక్కలు, చెల్లి గురించి ఫీల్ అవుతుందని అర్థం. కానీ నువ్వేంట్రా, వాళ్ళేదో రోడ్డున పడితే నువ్వేదో పొయ్యిలో పడ్డట్టు అలా చిరపట్లాడుతున్నావు? మనిషి అన్నాక మానవత్వం ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ల బాధ కూడా మనకు అర్థం అవుతుంది. గంగ మీకేం అన్యాయం చేశాడని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? గంగ మంచివాడు కాబట్టే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు, లేకపోతే నిన్నెప్పుడో బలిచ్చేసేవాడు. ఇలాంటివన్నీ వీళ్ళకి అర్థమైతే ఇలా ఎందుకుంటారమ్మా, మనుషుల్లా ఉండేవాళ్ళు. అంటే మమ్మల్ని ఇప్పుడు బలిపశువులు అంటావు తిరుపతి? ఒకరు అనాల్సిన పని లేదు మావయ్య. మంచివారిని కూడా బాధ పెట్టే వాళ్ళని ఏమంటారో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. సరే, చెప్పింది చాలే గాని ఇంట్లో ఈరోజు నేను గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాను. లంచ్కి ప్రిపేర్ చేయండి. లంచ్ అంటే కోసేయడమే. ఏంటి? ఏదో ఒకటి కోసేయండి అమ్మా. నిన్ను కోస్తే ఊరికే సరిపోతావు పెద్దనాన్న. స్విచ్ ఒక్క చోట నొక్కితే ఇంకో చోట బల్బ్ వెలిగినట్టు అక్కడ నొక్కితే శివచ్చి ఇక్కడ పడిందన్నమాట. మెట్టు నీళ్లు బాగుండేంత వరకే అక్కడ ఆడపిల్ల బాగుంటుంది దేవరాజన్నయ్య.